మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జంగారపేట గ్రామానికి చెందిన ఆస్తి చందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కన్నెపల్లి మండలం సాలిగ్రామం శివారులోని సర్వే నెంబర్ 16 14 ఎకరాల 27 సెంట్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమి మా తాతగారైన శ్రీవడ్ల భీమలింగు దైనా మా వారసత్వ భూమిని నల్గొండ లక్ష్మణను అతను దొంగపట్టా చేసుకున్నాడన్నారు. ఈ అక్రమ పట్టాపై విచారణ చేయించి మా భూమి మాకు ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు. నా పేరు ఆస్టి చందు, మంచిర్యాల జిల్లా సాలిగామ గ్రామంలో మా తాతల నాటి నుంచి మాకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి మేము ఆదిమ గిరిజన తెగకు చెందిన పీటీజీ తెగకు చెందిన వాసులము, ఆదివాసులము. మా భూమి అందరూ అక్కడ ఉంది. మేము ఎప్పటి నుండో దాన్ని సాగు చేసుకుంటే అక్రమంగా నల్గొండ లక్ష్మణు బీసీ కులానికి చెందిన అగ్రకులస్తుడైన రాజకీయ అండతోటి అక్రమంగా కూడా పట్ట మార్పిడి చేసుకోవడం జరిగింది. దానిపైన హైకోర్టులో నేను పిటిషన్ వేసి స్టేటస్కో ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నప్పటి నుండి నేను సాగు చేస్తున్న, అంతకుముందు నుంచి కూడా సాగు చేస్తున్న గత 25 సంవత్సరాల నుండి ఇప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఈ జూన్ నెల నుంచి గంగారాం అనే ఎస్ఐ కన్నెపల్లి గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు. ప్రతిసారి ఫోన్ చేసి నువ్వు భూమి మీదకి పోవద్దు, నీ మీద అక్రమంగా కేసులు పెడతా అని చెప్పి నేను బెదిరిస్తుండు. మళ్ళా భూమి నేను దున్నితే భూమి మీదకి ఉరికొచ్చి నువ్వు కేసులు పెడతా, లేకపోతే నేను ఈడ్చకపోతా అని చెప్పి భయభ్రాంతులకు. పేరు గట్టు బానేష్, నేను కాంగ్రెస్ పార్టీ డిసిసి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబర్. అయితే నాది నెన్నెల్. చందు అనే అబ్బాయి కూడా నెన్నెల మండలంలోని ఒక మారుమూల ప్రాంతం, ఒక ఆదివాసీ తెగకు చెందినటువంటి మరి అబ్బాయి. వాళ్ళ తండ్రి ఏదో తాత నుంచి కూడా వాళ్లకు వెనకట దీనికంటే ముందు దైగా మండలంలో ఉన్నటువంటి వాళ్లకు 14 ఎకరాల భూమి సాలిగాంలో ఉండే. మరి వాళ్ళ తాత చేసిండు, వాళ్ళ తండ్రి కూడా చేసిండు. తండ్రి చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు నెన్నెల్ మండల్లోని కర్జీ దమ్మిరెడ్డిపేటకు వచ్చి వాళ్ళ నివాసం ఉండే. అయితే అదే అదునుగా భావించి ఇది వడ్ల భీమలింగు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా వడ్ల పని చేస్తూ ఉండే. సాలిగాంకు చెందినటువంటి నల్గొండ లక్ష్మణ్ నల్గొండ వెంకటి అదే సేమ్ యాస్టిస్గా ఆయన పని చేస్తూ ఉండే వడ్ల పని. అందులో ఏమైందనంటే ఈయన కూడా వడ్లోడే కాబట్టి ఆయన ఎంటర్ అయి, అది ఇనాం భూమి కాబట్టి ఆయన కూడా ఎంటర్ అయి, ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఆయన ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాడో మాకు తెలియదు. కానీ మరి ఆయన ఎంటర్ అయి ఆయన ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయన కూడా దున్నుకోవడం జరిగింది. ఆ దున్నుకునే విషయంలో కూడా అప్పుడు ప్రస్తుత రెవెన్యూ 7 ఫామ్లో పక్కాగా తెలుగులో వ్రాసి మరి ఇచ్చేసినారు. దీనికి వడ్ల భీమలింగుకు ఎవరైనా కూడా వారసత్వం ఉంటే మాకు అతి తొందరలోనే మాకు ఇన్ఫర్మేషన్ చేయాలి, వారు దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఆపుతామని చెప్పేస్తే